నమస్తే, వెల్కమ్ టు లియో. దేశంలోనే మొట్టమొదటిసారిగా వాట్సాప్ సంబంధించిన సేవలకు నాంది పలికింది ఏపీ ప్రభుత్వం. అయితే నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభం కానున్నటువంటి యొక్క ఈ సేవలు మాత్రం నిజంగా అత్యద్భుతం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే వాట్సాప్ని ఎన్ని విధాలుగా భ్రష్టు పట్టిస్తున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. సో దాని నుంచి వచ్చేటువంటి యొక్క బేస్ మీదనే చాలామంది కేసులు కూడా ఫైల్ అవుతూ వస్తున్నాయి. అలాంటి ఏదైతే సంఘ వ్యతిరేకంగా మారుతున్నటువంటి ఒక ఆప్షన్ తీసుకొని దాన్ని ప్రజలకు ఎలా మేలు చేయాలనే దాని మీద, అంటే మనకు గతంలో కూడా తెలుసు ఏదైతే పూర్తిగా ఉన్నటువంటి ఒక వైఫల్యాలు చెందే దాన్ని ఎలాగ విజయం సాధించవచ్చు దాంతో అని చెప్పి నిరూపించింది మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే. అలాంటి వాట్సాప్ని కూడా నిరుపయోగం కాకుండా, దానివల్ల కేసులు కాకుండా దాని నుంచి ఎలాంటి సేవలు అందించవచ్చు అనే దానిపై దృష్టి పెట్టి మనకి వాట్సాప్ సేవలు ఏవైతే ఉన్నాయో దాదాపు 161 సేవలు ఇప్పుడు ప్రారంభం కాబోతున్నాయి. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఫోన్ ఉంటుంది. ఫోన్ ఉన్న ప్రతి ఒక్క దాంట్లో వాట్సాప్ ఉంటుంది. వాట్సాప్ సంబంధించి ఎవరైతే పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఇప్పుడు చాలా రకాలైనటువంటి ఒక ఏమంటారు అనమాట, దాన్ని దుర్వినియోగం చేసేటువంటి ప్రయత్నాల్లోనే చాలా వరకు ఇప్పటిదాకా చూసాం. కానీ అలాంటి దుర్వినియోగం అవుతున్నటువంటి ఒక సేవల్ని దాన్ని ఎలాగ ప్రజలకు సేవను అందించవచ్చు అని చెప్పి ఒక థాట్ రావడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? వాట్సాప్ సేవలు దేశంలోనే మొట్టమొదటిసారి ఏపీలో ప్రారంభం కావడాన్ని ఎలా చూస్తారంట? దట్ ఈస్ చంద్రబాబు. మీరు ఇంకెలా చూస్తారు? దట్ ఈజ్ లోకేష్. అంతే కదా. ఇప్పుడు ఏదొచ్చినా, అంటే ఏ కొత్త ఫీచర్ వచ్చినా దాన్ని అందిపుచ్చుకోవటంలో టెక్నాలజీని ముందుండేది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆ వారసత్వాన్ని పొడిగిపుచ్చుకుని ఇప్పుడు లోకేష్ దాన్ని అందిపుచ్చుకున్నాడు అన్ని. మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు దావోస్ వెళ్ళినప్పుడు మీరు ఒక చంద్రబాబు నాయుడునే చూడలేదుగా. పారిశ్రామికవేత్తలతో రాత్రి పగలు మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్ళిపోయిన లోకేష్ని మనం చూసాం ఫాస్ట్గా. అంటే మొన్న మెటాతో పెట్టుకున్నారు ఆయన ఏంటి ఒప్పందాలు లాస్ట్ ఇయర్. సో దానికి ఇవాళ ఆరంభం అన్నమాట. అంటే అప్పుడు చేసుకున్న ఒప్పందాలు, అంటే వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు ఒక ఒప్పందం కుదుర్చుకుని వాట్సాప్ని మనం ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు సుమా అని ప్రజలకు తెలియజెప్తున్నారు. మీకు చేతిలో ఎలాగ ఫోన్ ఉంటుంది, మీరు ఎప్పుడు వాట్సాప్లోనే ఉంటారు ఎక్కువ శాతం మంది. సో ముఖ్యంగా యువతే అక్కర్లేదండి ఈ రోజుల్లో. చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, అమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు అందరూ కూడా ఫోన్లలోనే వాట్సాప్ల్లోనే ఉంటున్నారు. ఒకప్పుడు ఫోన్ చేసుకునేవాళ్ళు, ఇప్పుడు ఫోన్లు లేవు. టక్ 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 అనుకుంటూ మెసేజ్లు కొట్టుకోవటం, వీడియో కాల్స్ చేసుకోవటం. సో వీడియో కాల్స్ కూడా ఎక్కువైపోయాయి. సో అటువంటి వాట్సాప్ని వాళ్ళ మీరు ఇంట్లో కూర్చుని మీకు మీ ధ్రువపత్రాలు రావాలి అంటే మీ సర్టిఫికేట్స్ ఏదో మీకు ఏదో ఒక డిపార్ట్మెంట్ నుంచి కావాలి, మీరు వెళ్ళి తిరగక్కర్లేదుగా. గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగి వయసు అయిపోయాక మీరు ఆటోలు పట్టుకుని లేకపోతే ఎవరినో బతిమాలుకుని బాబు నాకు తెచ్చిపెట్టమ్మా, నాతో కూడా రామ్మా, ఇవన్నీ అవసరం లేదు. మీరు ఇటు డబ్బులు తగలేసుకోక్కర్లే, అటు ఎండను పడేళ్ళి మీరు అప్పుడు పెన్షన్లకు వెళ్ళినట్టు వెళ్ళక్కర్లే. ఎవరిది వైసీపీ వాళ్ళలాగా మధ్యాహ్నం 12ంటికి మంచాల మీద పడుకోబెట్టి పట్టుకెళ్ళారు కదా. అంటే వాళ్ళకి టెక్నాలజీ ఉపయోగించుకోవడం తెలియకపోవడం ఒకటి. రెండు, చంద్రబాబు నాయుడు చేశాడు ఈ పని, చంద్రబాబు నాయుడు వల్ల మీరు ఇలాగ నష్టపోయారు, చంద్రబాబు నాయుడు వల్ల మీరు ఇవాళ చచ్చిపోతారు అని ఏదో ఒకటి క్రియేట్ చేయడానికి ఆ రోజు చేశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. అందుకని ఇవేవి అక్కర్లేదమ్మా, మీరు హ్యాపీగా సుఖంగా మీ ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చుని లేకపోతే మీ ఇంట్లో ఏసీ కింద కూర్చుని ఒక మెసేజ్ పెట్టారంటే ఒక నెంబర్ ఇస్తాం మేము, ఆ నెంబర్కి మీరు మెసేజ్ మీకు ఏం కావాలో ఆ వివరాలన్నీ పంపించండి. టక్కున మీకు ఇంటికి ఆ ధ్రువపత్రం వచ్చేస్తుంది. ఎందుకంటే ఎంత సులువు చూడండి. అంటే ఒక పనిని సులువుగా ఎలా చేయాలి, ప్రజలు ఇబ్బంది పడకుండా వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్సో ధ్రువపత్రాలు ఏవైనా కూడా మీకు ఇంటి గడప దగ్గరికి వస్తాయి. అది ఎవడైనా ఊహిస్తాడా? ఇది ఒక చంద్రబాబు నాయుడు ఊహిస్తాడు, ఇప్పుడు లోకేష్ ఊహిస్తున్నాడు. ఎందుకంటే ఒప్పందం చేసుకున్నది లోకేషే. ఇప్పుడు ఐటీ మినిస్టర్ ఎవరు? లోకేష్. కాబట్టి లోకేష్ చేశారు ఇది. అంటే ఎంత మంచి ఆలోచించండి. ఏ నెంబర్కి కొట్టాలి మీరు? 9552300009 955230009. అంటే మీకు గుర్తుపెట్టుకోవటానికి కూడా అంకెలు సులువుగా ఉన్నాయి. అంటే మనం ఒకసారి మెమరీ చేసేసుకోవచ్చు, మైండ్లో పెట్టేసుకోవచ్చు. పెద్దవాళ్ళు కూడా ఈజీగా పెట్టుకోవచ్చు.
అంటే ప్రతిదీ కూడా సులువు అన్న దాంట్లో అంకెలు కూడా సులువుగానే పెట్టారు. ఇంకొక విషయం ఏంటంటే ఇవి ఇప్పుడు స్టార్ట్ చేసిన డిపార్ట్మెంట్స్ ఏమేంటి అని చూస్తే మీకు దేవాదాయ శాఖ, ఎనర్జీ, ఏపీఎస్ఆర్టీసీ, మున్సిపల్ శాఖ, ఎండోమెంట్, అదే దేవాదాయ శాఖ, తర్వాత సిఎంఆర్ఎఫ్, ఇట్లా కొన్ని శాఖలతోటి ఇది ఇవాళ మొదలు పెడతారు. అంటే టు స్టార్ట్ విత్ అనమాట. దీని తర్వాత ఈ సేవలు మరింత విస్తరింపజేస్తారు. అంటే ఈ 161తో ఆగిపోరు, అది మనం చెప్తున్నది. సో ఇదండి అంటే మీరు దీని మీద మీకు చాలా సందేహాలు రావచ్చు. అది ఎలా వచ్చేస్తాయి, మేము ఇంట్లో కూర్చుని పంపించేస్తే మేము వెళ్ళి సంతకాలు పెట్టాలి కదా. ఆ టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తర్వాత వస్తాయి. మీరు ఎట్లాగా అంటే మీరు ఆన్లైన్ మీకు ఉంటుంది కదా, మీకు డిజిటల్ సంతకాలు, అది పంపిస్తే సరిపోతుందా, మీరు ఎలా చేయాలి, ఏంటి చేయాలి, అవన్నీ కూడా మీకు నిదానంగా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు లేకపోతే కన్సర్న్ వాళ్ళు మీకు తెలియజేస్తారు. మీకు అందులో ఎటువంటి సందేహాలు అక్కర్లేదు. ఎందుకంటే ఇవాళ స్టార్ట్ చేస్తున్నారు ఇది. ఇంకా అంటే మొట్టమొదటిసారి మీరు చెప్పినట్టుగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఈ సేవలు మొదలవుతున్నాయి. సో ఇది చాలా చెప్పుకోవాల్సిన అంశం. ఇది కనుక సక్సెస్ అయితే దీన్ని డెఫినెట్గా మిగతా రాష్ట్రాలు కూడా దీన్ని ఫాలో అవుతాయి. అయితే మనం చూసుకుంటే ఖచ్చితంగా మనం రెండింటిని బ్యారేజ్ అయితే వేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు 7 నెలల్లో కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఏం చేసిందని చెప్పి. సో వాట్సాప్కి సంబంధించి చూసుకుంటే వాళ్ళు వాట్సాప్కి సంబంధించిన వీడియో కాల్ కావచ్చు, లేదా వాట్సాప్ సంబంధించిన కాల్స్ కావచ్చు, ఇవన్నీ చాలా పెద్ద వైరల్ అయ్యని చెప్పుకోవచ్చు. కొంతమంది న్యూడ్ కాల్స్ మాట్లాడడం కానీ, కొంతమంది చాలా అసహ్యకరమైనటువంటి ఒక ప్రవర్తన మనం చూస్తూ వస్తున్నాం. లోక్సభ నుంచి తీసుకొస్తే ఎమ్మెల్సీ వరకు కూడా కార్పొరేటర్ దగ్గర తీసుకొస్తే చాలామంది ఏ భాషను మాట్లాడారు, ఏం జరిగింది, ఏమేమి న్యూడ్ కాల్స్ మాట్లాడారు, ఎవరెవరితో మాట్లాడారు. సో వాళ్ళు వాట్సాప్లో ఒక రకంగా యూజ్ చేసుకుంటే కూటమి ప్రభుత్వం ఇంకో రకంగా. అదే విధంగా చూసుకుంటే వాట్సాప్ సంబంధించి జత్వానీ కేసుకు సంబంధించిన తన ఆధారాలతో పాటు చూపించింది వాట్సాప్లోనే. అదిగాక అనంతబాబుకు సంబంధించినటువంటి ఒక దాన్ని కూడా వాట్సాప్ సంబంధించే. అదేవిధంగా చూసుకుంటే గోరంట్ల మాధవ్, ఇంకో పక్కన చూసుకుంటే ఇప్పటికీ బాగా హాట్ టాపిక్గా మారినటువంటి ఒక మనం చూసుకుంటే దువ్వాడ సీను అండ్ దివ్యల మాధురి. సో ఇలాగా వాళ్ళ చరిత్ర చూసుకుంటే వాట్సాప్లో ఒక రకంగా, ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాట్సాప్ని ఎలాగ మంచిగా ఉపయోగించుకోలేదు ఇంకో రకంగా. సో ఈ రెండింటి వ్యత్యాసాన్ని ఎలా చూడాలంటారు? అంటే మనుషులు మనసు అంటే ఏ రకంగా ఉంది వాళ్ళ ఆలోచన విధానం, అక్కడ కుళ్ళిపోయిందా మనసు. అంటే ఒక టెక్నాలజీని ఒక వరకే, అంటే ఒక పరిమితి వరకు దేనికో ఒకదానికే వాళ్ళు వాడుకున్నారు. అంటే వైడ్ ఇది అనేది లేకుండా, అంటే వ్యక్తిగతంగా చాలా దిగజారిపోయి, అంతే కదా. ఇప్పుడు ఒకళ్ళని ఏడిపించటానికో చెప్పాలంటే, లేదు తన సొంత ఆనందం కోసం, అట్లా రకరకాలుగా వాడుకున్నారు. అంటే రాసలీలల కోసం వాడుకున్నారు చెప్పాలంటే అల్టిమేట్గా. అది మీరు చెప్పినట్టు అనంతబాబు కావచ్చు, గోరంట్ల మాధవ్ కావచ్చు, దువ్వాడ శ్రీను అండ్ మాధురి కావచ్చు, దివ్యల మాధురి వాళ్ళు ఈ మధ్యన ఒక సినిమా కూడా చేసినట్టున్నారు. అంటే ఏ స్థాయికి వెళ్తోంది, ఎందుకని జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ పట్టించుకోలేదు. విజయసాయి రెడ్డికి సంబంధించిన విషయాలు కూడా వాట్సాప్లోనే వచ్చాయి కదా అందరికీ. ఆయన శాంతితోటి ఆయన ఇది, తర్వాత పాప సుభాష్, లేకపోతే మదన్ మోహన్, వీళ్ళందరి విషయాలు కూడా. అంటే మనుషులు ఎంత దిగజారిపోయి టెక్నాలజీని ఎలా వాడుతున్నారో అనే దానికి వైసీపీ వాళ్ళు ఒక ఉదాహరణ అయితే, ఇవన్నీ కాదు అసలు మనిషికి బేసిక్గా ఏం కావాలి, ఒక ఉద్యోగానికి వెళ్ళాలన్నా, ఒక పెన్షన్ తెచ్చుకోవాలన్నా, ఒక ఇల్లుకి సంబంధించింది రిజిస్ట్రేషన్ కావాలన్నా పత్రాలు కావాలి మనకి. ఆ ధ్రువపత్రాల కోసం ఇవాళ ఇప్పుడు మనకి దాని మీద బోల్డ్ సినిమాలు కూడా వచ్చాయి. మనం చూసుకుంటే భారతీయుడు, శంకర్ సినిమాలు, అదేవిధంగా చాలా మనం ఫస్ట్ నుంచి తీసుకుంటే తెలుగులో బోల్డ్ సినిమాలు ఉన్నాయి అలాంటివి. అంటే ఒక అవినీతి లేకుండా, మీరు డబ్బులు ఇవ్వకుండా, ఇప్పుడు మనకు అల్లు రామలింగయ్య గారు ఆమ్యామ్య అంటే వాటికి కొన్ని పదాలు, తైలం, కుర్చీ కింద చెయ్యి, ఇట్లా వాటికి కొన్ని పదాలు కూడా ఫిక్స్ అయిపోయాయి. అంటే మీరు లంచం అనే పదానికి డిఫరెంట్ వేస్లో అన్నమాట, నాకేంటి ఇట్లా అన్నమాట. సో వాటన్నింటికి స్వస్తి పలుకుతూ మీరు అలా ఖర్చు పెట్టక్కర్లేదు, మీరు 100 సార్లు వాళ్ళ చుట్టూ తిరగక్కర్లేదు. మీ సర్టిఫికేట్ మీకు ఖచ్చితంగా మీరు ఈ నెంబర్కి పంపిస్తే మీరు డీటెయిల్స్, మీకు ఏం కావాలో ఆ శాఖ వాళ్ళు మీకు చేసి పెడతారు. అది పోస్టల్లో వస్తుందా, వ్యక్తి వచ్చిస్తాడా, ఇంకా ఆ డీటెయిల్స్ పూర్తిగా వస్తాయి మనకి. అంటే ఇంకా అంత దూరం మనకి రాలేదు వివరాలు. ఇవాళైతే
161 పౌర సేవలు మొదలవుతున్నాయి అని చెప్పడం జరిగింది. సో ఏది ఏమైనా అంటే టెక్నాలజీని మన డ్రోన్స్ని చూసాం మనం, ఆహార పొట్లాల పంపిణీకి వాడచ్చు, డ్రోన్ అనేది పెళ్ళిళ్ళకి వాడచ్చు, డ్రోన్ అనేది నిఘాకి వాడచ్చు, వ్యవసాయంలో వాడచ్చు, ఎరువులు చల్లటానికి వాడచ్చు. అంటే ఒక్కదాన్ని తీసుకుని మనం ఎన్ని విధాలుగా మంచిగా వాడుకోవచ్చు. విజయవాడ వరదల్లో కూడా డ్రోన్స్ తోటే పొట్లాలు ఇచ్చారు, ఆహార పొట్లాలు. అదే చెప్తున్నామండి. ఎందుకంటే ఒక టెక్నాలజీని ఏ రకంగా వాడుకోవాలి, టెక్నాలజీ అంటే అదేదో భూతద్దం కాదు, అంటే మనం భయపడక్కర్లేదు. టెక్నాలజీ అంటే ఏదో కొద్ది మందికే పరిమితం కాదు. టెక్నాలజీ అనేది అందరికీ అందుబాటులోకి తేవాలనేది మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన. అది అయితే మీరు చాలా చక్కగా చెప్పారు. ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఏదైతే లంచం అనే దాన్ని కూడా దీంతో అరికట్టవచ్చు. అదిగాక ఏ టెక్నాలజీతో ఈ యొక్క ఫోన్ నంబర్ ఏ పర్సన్కి సంబంధించింది ఏంటి అనే దాంతో కూడా కంప్లీట్గా మనం ఎంతమంది ఉన్నారనేది కూడా మనం తెలుసుకోవచ్చు. అదే మీరు చెప్పినట్టుగా దానివల్ల ఏమవుతుందంటే నిజంగా వీళ్ళు సరైన వ్యక్తులా కాదా, అంటే ఇది కూడా ఏదైనా మోసం ఉందా అంటే వ్యక్తికి సంబంధించి కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు గవర్నమెంట్ తోటి నిజంగా వీళ్ళు సర్టిఫికెట్స్ అడుగుతున్నారా, లేకపోతే ఏ రకంగా వీళ్ళు ఏమైనా ఫ్రాడ్ చేస్తున్నారా, ఆ విషయాలు కూడా తెలుసుకోవచ్చు. అంటే ఒక యాప్ వల్ల, ఒక టెక్నాలజీ వల్ల ఒక లంచాన్ని అరికడుతున్నారు మీరు. ఒక మనుషులు కష్టపడకుండా పెద్దవాళ్ళు ఎస్పెషల్లీ ఎండలో తిరిగి 10 సార్లు ఆ గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగి అవన్నీ కూడా లేకుండా, అంటే ఎవరిని బతిమాలుకోక్కర్లేకుండా చక్కగా వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళకి వస్తాయి. అట్ ద సేమ్ టైం మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్క అంశంలోనూ ఈ టెక్నాలజీని వాళ్ళు వాడుకోవచ్చు. ఆ వ్యక్తి వివరాలు కూడా వాళ్ళు తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఫ్రాడ్ మనుషుల, వాళ్ళు నిజంగా జెన్యూన్గా ఉన్నారా, ఇంకా ఇంతే ఇవే కాదు, ఇంకా మనకు ముందు ఇంకా చాలా తెలిసే అవకాశాలు ఉంటాయి. అంటే ఇది ఆరంభం కాబట్టి మనకు అంత కీన్గా ఎంత డీప్గా వెళ్తారు వీళ్ళు ఏంటి అనేది ఇంకొంచెం రోజులైతే మనకి అవి కూడా తెలుస్తాయి. అందుకని ఇలాంటివి ఇంకా మరిన్ని రావాలండి. లోకేష్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి, విద్యాశాఖ కూడా వారి కిందే ఉంది కాబట్టి ఇంకా రకరకాల అంటే యాప్స్ రూపొందించవచ్చు ఆయన తరఫున. అంటే ఆయన దానికి ఇనిషియేటివ్ తీసుకుని అవన్నీ చేసి, అంటే ప్రజల సౌలభ్యం కోసం ప్రజలకి చక్కగా అంటే మంచివి అందించడంలో ఆయన ఇంకా మరింత సాధన చేస్తారని మనం ఎదురు చూద్దాం. సో చూద్దాం మేడం. ఖచ్చితంగా మెటాతో టైఅప్ అయ్యి వాట్సాప్ ద్వారా ఈ రకమైనటువంటి పౌర సేవలు స్టార్ట్ అయ్యాయి. అదిగాక 161 సేవలు తొలి రోజే స్టార్ట్ అవ్వడం చాలా ఒక మంచి పరిణామం చెప్పుకోవచ్చు. అదేగాక వైసీపీ ప్రభుత్వంలో వాట్సాప్ని ఎలా యూజ్ చేసుకుంది, ఇప్పుడు వస్తున్నట్టు కూటమి ప్రభుత్వం ఎలా యూజ్ చేయబోతుంది, ప్రజలు చాలా చక్కగా గమనిస్తున్నారు. సో అంతా మంచి జరగాలని కోరుకుందాం. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.